సో అంత నిశితంగా ప్రతి సమస్య మీద అవగాహన చేసుకొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించి ఒక్కొక్క అంశాన్ని కూడా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అది మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ బిడ్డలుగా హింస లేకుండా రాజకీయంగానే మనం రాష్ట్రం సాధిస్తాం, రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఏదైతే చెప్పినామో అట్లనే సాధించుకున్నాం. ఆ స్ఫూర్తి మన నరనరాన ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.